బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. తమ అభ్యర్థి ఎవరనేది కమలం పార్టీ ఇంకా ఖరారు తేల్చలేదు. ఈ నెల 9న నామినేషన్కు చివరి రోజు అయినప్పటికీ నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిపై ఇంకా బీజేపీ పార్టీ కసరత్తు చేస్తూనే ఉంది. టికెట్ కోసం బీజేపీలో పోటీ ముగ్గురు నేతలు ఇప్పటికే పోటీ పడుతున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు కాసం వెంకటేశ్వర్లు యాదవ్, ప్రేమేందర్ రెడ్డిలు టికెట్ కోసం రేసులో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, బీజేపీ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల అభ్యర్థి ఎవరనేది సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఎప్పటికి వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? తాజా అప్డేట్స్ ఏంటి? అసలు ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉండగా ఇంకా అభ్యర్థిని ఖరారు చేయడం విషయంలో కొంత బీజేపీ వెనుకడుగుల్లో ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ ఇద్దరు కూడా తమ అభ్యర్థులను ప్రకటించుకొని ప్రచారంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ నుండి తీర్మాన్ మల్లన్న, అదేవిధంగా బీఆర్ఎస్ నుండి రాకేష్ రెడ్డి ఇద్దరు అభ్యర్థులను వారు పార్టీలు ప్రకటించాయి. కానీ బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించడంలో కొంత ఖరారు చేయడంలో కొంత లేట్గా ఉందని చెప్పుకోవచ్చు. అయితే బీజేపీలో కొంత తీవ్ర పోటీ ఉంది. గతంలో పోటీ చేసినటువంటి ప్రేమేందర్ రెడ్డి మరోసారి నాకు అవకాశం ఇవ్వాలని అడుగుతుండగా, గత 40 ఏళ్లకు పైగా నేను పార్టీ కోసం పనిచేస్తున్నాను, నాకు ఒకసారి అవకాశం ఇవ్వాలి, ఇప్పటివరకు నేను ఎక్కడ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసింది లేదు అంటూ ప్రకాష్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి అడుగుతున్నారు. అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు యాదవ్ కూడా నాకు ఒకసారి అవకాశం ఇవ్వాలి, నేను నల్గొండ స్థానికుడిగా ఉన్నానంటూ కూడా ఆయన టికెట్ అడుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే బీజేపీలో ఎవరికి టికెట్ ఇస్తారు ఏంది అనే దానిపైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే గతంలో పోటీ చేసినటువంటి ప్రేమేందర్ రెడ్డి గత ఎన్నికల్లో మెరుగైన ఓట్లు సాధించలేదన్న చర్చ కూడా పార్టీలో ఉంది. కొత్త వారికి ఇస్తే బాగుంటుందన్న చర్చ కూడా పార్టీలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కాసం వెంకటేశ్వర్లకు అదేవిధంగా ప్రకాష్ రెడ్డికి మధ్య తీవ్ర పోటీ అయితే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇద్దరిలో ఎవరికో ఒకరికి టికెట్ వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రకాష్ రెడ్డికి టికెట్ వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని, కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని, కిషన్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ వ్యవహారాలన్నీ కూడా ప్రకాష్ రెడ్డే చక్కబెడతారు కాబట్టి ఆయనకే అవకాశం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది పార్టీలో కొంత చర్చ అయితే జరుగుతుంది. అయితే ఏ మేరకు ఎవరికి టికెట్లు ఇస్తారనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ నుండి ఒక బీసీ అభ్యర్థి తీర్మాన్ మల్లన్నను ప్రకటించడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ నుండి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాకేష్ రెడ్డిని బీఆర్ఎస్ ప్రకటించినటువంటి నేపథ్యంలో బీజేపీ ఎలాంటి వ్యూహంతో ఇక్కడ వెళ్తుంది? కుల సమీకరణ ఏమన్నా పరిగణలోకి తీసుకుంటుందా, లేకపోతే ఎడ్యుకేటెడ్ సెక్టార్ను ఆకట్టుకునేందుకు ఎవరిని ఎంపిక చేస్తుంది అన్నది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఈ రోజు కానీ రేపు కానీ టికెట్ పై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 9వ తేదీనే నామినేషన్ చివరి తేదీగా ఉండడంతో. రైట్, థ్యాంక్ యూ అజయ్.